ఇంట్రెస్ట్ ఉంది, జీన్స్లో ఉంది కదా. వాళ్ళు నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా ఫుల్ 9 months నేర్పించాను డాన్స్. సో వాళ్ళకి అది విని వినే వాళ్ళకి వచ్చి ఉంటుంది. అంటే లోపల ఉన్నప్పుడే మీరు వాళ్ళతో జీన్స్లో నేర్పించేసారు. సో మ్యూజిక్ పెద్దవాడు చాలా బాగా పాడతాడు. ఓకే, ఈజ్ అ గుడ్ సింగర్ ఆల్సో. ఎందుకంటే మేనమామ పోలికలు కూడా బాగా వచ్చేసి. అవును, వాడికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, పెద్ద అబ్బాయి పేరు ఏం పేరమ్మా? సచిత్. సచిత్. సెకండ్ అబ్బాయి పేరు? నిరంజన్. పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు? పెద్ద అబ్బాయి యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ చేశాడు. ఓకే, చేసి హీజ్ ఇన్ టు షార్ట్ ఫిల్మ్స్. ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలని ఉంది, చూడాలి, గాడ్ విల్లింగ్. అవుతారు ఏంటి, అయిపోతారు కూడా. చాలా ఆల్రెడీ హీజ్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్ యాడ్. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా చేసి ఢిల్లీలో ఉండేవాడు. ఓకే, అక్కడ ఢిల్లీ పోలీస్, ఢిల్లీ గవర్నమెంట్ అవన్నీ చాలా చేశాడు అక్కడ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు ప్రాజెక్ట్ మీద. చిన్నవాడు మణిపాల్లో BA విజువల్ కమ్యూనికేషన్ చేసి హీ మూవ్ టు UK, లివర్పూల్. ఓకే, అక్కడ వచ్చి మాస్టర్స్ మార్కెటింగ్లో చేశాడు. కానీ వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్. ఇక్కడ చాలా ప్లేస్, ఇంగ్లీష్ ప్లేస్, బేసిక్ థియేటర్. హీజ్ ఇన్ టు థియేటర్ అండి. చాలా చేశాడు ఇక్కడ. హ్యామ్లెట్ మోనోలాగ్ ఒకటి షేక్స్పియర్ది చేశాడు బెంగళూరులో. తర్వాత ఇప్పుడు ఈ కప్స్ అండ్ కనిపిస్తుందా, ఇవన్నీ వాడికి వచ్చినవే. ఆల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్. కల్చరల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నిట్లో ఈ గాట్. అండ్ అక్కడ కూడా ఎడిన్బెరో ఫెస్టివల్లో 2 years కన్సిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ప్లేస్ చేశారు. లాస్ట్ ఇయర్ 10 shows, దిస్ ఇయర్ 11 shows. సో హీజ్ వాడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. 4th generation లోడింగ్. అదే కరెక్ట్. అవును, చూడాలి. ఆల్రెడీ అయితే 4th generation మీ ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవును, ఆది గారి దగ్గర నుంచి. అవును, ఆది గారి హీరోగా కానీ. అవును. అండ్ సో ఇప్పుడైతే నెక్స్ట్ మూవీ కూడా రాబోతుంది కాబట్టి ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు రవి కొడుకుని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అవునా? అవును, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, తెలుగు మూవీయే. సో మా రవి డైరెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇదైతే గ్రేట్ న్యూస్. కొత్త న్యూస్. సో అది అవుతుంది ప్రాజెక్టు. మరి ఇంట్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ 5గురు కలిసి ఉన్నప్పుడు కానీ గొడవ పడ్డాలు సరదా ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో దేనికోసం గొడవ పడేవాళ్ళు, ఎట్లుండేది ఏంటి? ఫైట్స్ దీనివల్లే. ఈ స్పోర్ట్స్ ఎక్కువ ఫైటింగ్, ఈ టీం సపోర్టింగ్, ఆ టీం సపోర్ట్ చేసేవారు. దాంతో కొంచెం బ్రదర్స్ అది గొడవలు వచ్చేవి. ఇంకా జనరల్గా ఆడేప్పుడు అలాగా కానీ. బట్ మేము వీఆర్ 5 men ఆర్మీ. 5 చాలా స్ట్రాంగ్ అండి. అస్సలు ఒకరినొకరు సీక్రెట్ అలా మెయింటైన్ చేస్తాం 5 మంది. వీ విల్ నాట్ ఇది రివీల్ ఇట్. అంత స్ట్రాంగ్ మేము 5 మంది. ఇవాళ కూడా మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్లో, 5 star. 5 stars. 5 స్టార్సేగా మేమే పెట్టేసుకున్నాం. సో వీ హ్యావ్ అ గ్రూప్ కాల్డ్ 5 Stars. ఏదున్నా కానీ అందులో అప్డేట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అవును. అండ్ మీరు ఇట్లా డాన్స్ సైడ్ అండ్ అక్కగారేమో మ్యూజిక్ సైడ్, ఇలా అందరు కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు కదా. సో అన్నగారుని ఒక స్పెషల్ రికగ్నైజేషన్ తెచ్చిన మూవీ అంటే పోలీస్ స్టోరీ. అవును. సో ఆ మూవీ చూసినప్పుడు కానీ వచ్చిన అప్రిసియేషన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? ఇంట్లో కానీ ఎలా ఉంది? చాలా. మా అమ్మకైతే చాలా హ్యాపీ. పెద్ద బ్రేక్ కదా అది. అండ్ ఎవ్రీవన్ వేర్ ఓన్లీ, అందరూ దాని గురించి చాలా మాట్లాడుతూ, చాలా ఆల్ సైడ్స్ నుంచి వీ గాట్ లాట్ ఆఫ్ ఫోన్స్, ఇది అది అని. వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇప్పటికీ కదా పోలీస్ స్టోరీ, ఆ డైలాగ్స్ ఇంకా చాలా పాపులర్. డెఫినెట్లీ ఎస్, చాలా గర్వం అది మాకు. పోలీస్ అంటే ఆ రోజుల్లో ఆ సాయి కుమార్ గారు తప్ప ఇంకెవరు. అవును, అలా బికేమ్ ఆ స్టాంప్ అది. అవును, అది ఎప్పటికీ చెరిగిపోని స్టాంప్ అది. అవును. అంటే మీరు చూసినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది అన్నయ్య గారిది కానీ? వాళ్ళ ప్రివ్యూలు చూసినప్పుడు ఐ టోల్డ్ చాలా బాగుందిరా అని. ఎక్సలెంట్. మరి నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అది మాత్రం నిజం. ఏంటంటే చట్టానికి, న్యాయానికి, డైలాగ్స్ అసలు ఇంకా ఫ్లోనే అది. మీకు ఏమన్నా గుర్తుందా ఆ డైలాగ్ ఏమన్నా? అమ్మో లేదండి. కనిపించని 4వ సినిమా ఈ పోలీసు. అండ్ కమింగ్ టు రవి గారు. సో రవి గారు యాక్టింగ్ అన్నీ కూడా తెలుసు, దాంతోపాటు కూడా ఒక వాయిస్గా మనందరికీ ఎక్కువ రికగ్నేషన్ అనేది కూడా తెచ్చి తన యాక్టింగ్లో బాగా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయిపోయారు. అవును. సో
సో ఆయన వాయిస్ విషయానికి వచ్చేటప్పటికి మీకు బాగా నచ్చిన మూవీ కానీ, సో స్పెషల్ రికగ్నిషన్ తీసుకొచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ అరుంధతి డెఫినెట్లీ. యా, అది ఎలాగో వాడు స్టేజ్లో ఒక్కోసారి మా ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ వెడ్డింగ్స్ ఆఫ్ కజిన్స్ అని అవుతున్నప్పుడు దే విల్ వాంట్ హిమ్ టు డైలాగ్ చేసిన పిల్లలంతా భయపడిపోతారు. సే అరుంధతి అంటాడు కదా, దానికి అవుట్ అందరు. సో అదే మళ్ళీ అగైన్ దట్ వాయిస్ మాడ్యులేషన్ అదే. సో అయ్యప్ప గారు అయితే అఖండ మూవీలో కానీ ఆయన యాక్టింగ్తో అనిపించేస్తాం అవును. అండ్ అయ్యప్ప అలాగే మార్కండేయుడిలాగా అసలు ఎక్కడ వెయిట్ అలాగే ఉన్నాడు, వెయిటే వేయలే, సేమ్ అయ్యప్ప అయితే ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు. అలాగే ఈ మాత్రం మార్పు కానీ, అందరిలో మార్పు వచ్చిన ఆయనలో మాత్రం మార్పు అలాగే ఉన్నాడు అయ్యప్ప. అడిగారు ఎప్పుడైనా సీక్రెట్ చెప్పచ్చు కదా అని మాకు అని? ఓకే. నాన్నగారితో ఉన్న ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారమ్మా? నాన్నగారితో అన్ని బెస్ట్ మూమెంట్లే. బట్ వెన్ ఆయన నా ప్రోగ్రామ్కి మెయిన్గా శ్రీనివాస్ కళ్యాణం ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. వెరీ గుడ్ మూమెంటు. తర్వాత జనరల్గా ఆయన డబ్బింగ్ అంతా నేను ఎక్కువ వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. వెన్ హీ యూస్ టు తిలానా మోహనాంబాల్ అని వెరీ పాపులర్ మూవీ ఇన్ తమిళ్, అది డబ్ చేశారు తెలుగులో. శివాజీ గణేశన్ పద్మిని. సో డాన్స్ మూవీ కాబట్టి ఆవిడ డాన్సరు, ఆయన నాదస్వర విద్వాను. సో నన్ను తీసుకెళ్ళారు డబ్బింగ్కి. అది చూడినప్పుడు ఆయన చెప్పినప్పుడు అంతా ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ అది. సో మరి అలా వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ ఇట్లా అన్నీ ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా కానీ అటు సైడ్ రావాలని ఎప్పుడు అనిపించలేదా? ఉండింది. ఇన్ఫ్యాక్ట్ నాకు 2-3 మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. మన విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు సప్తపదికి నన్ను చూశారు. ఓకే. బట్ ఐ వాజ్ ఇన్ వెరీ స్మాల్, అప్పుడు 7th or 8th నేను క్లాస్. సో ఈ సెడ్ నో అది కొంచెం మెచ్యూర్డ్ రోల్ కదా, షీ గెట్స్ మ్యారీడ్. అండ్ తర్వాత నా ఫ్రెండే సబిత, మీ ఇద్దరం కలిపి ఎంఏ చేసాం టుగెదర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మూవీ అయిన తర్వాత సో అందుకని అప్పుడు ఐఎమ్ టూ యంగ్ అన్నారు. తర్వాత ఇక్కడ తమిళ్ డైరెక్టర్స్ కూడా 2-3 అడిగారు, కానీ తర్వాత అది అలాగే ఇదైపోయి దెన్ ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ అంటే డాన్స్. ఇంకా తీసుకోలే అది అంత ఇదిగా ఇంట్రెస్ట్ అనేది అంత వచ్చింది ఆఫర్స్, కానీ వీడింటి అది స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ లేదు. చూద్దాంలే అనుకునే ఇంకా దీంతో అది అయిపోయింది అలా. ఇంకా డాన్స్లో కాన్సన్ట్రేట్ చేయడం. అండ్ కమింగ్ నాన్నగారితో మనం అంటే నాన్నగారు అనేటప్పటికీ ఇండస్ట్రీలో మంచి పేరు కానీ ఉండింది. అండ్ ఆల్సో పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళందరూ మాట్లాడడం కానీ, ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారితో కానీ సో అట్లా మీట్ అయ్యారా ఎప్పుడైనా కానీ? నాన్నగారితో కాదు, మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి చిరంజీవి గారు వచ్చారు కదా అన్నయ్య, అప్పుడు మీట్ అయ్యాం. ఎలా ఉండేది ఏంటి? అమ్మో చాలా వెరీ హ్యాపీ, చాలా వెరీ హోమ్లీగా బాగా మాట్లాడేవారు. అంటే ఈ డ్యాన్స్ ఫార్మ్స్ విషయానికి వచ్చేటప్పటికి సో వాట్స్ యువర్ డ్రీమ్ అనేది ఇలాంటి అవార్డ్స్ మాకు ఇచ్చినప్పుడు ఇది ఇంకా మాకు రెస్పాన్స్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంకా మేము చేయాలి, ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇలాంటి అవార్డ్స్ మనకి మోటివేట్ చేస్తాయి టు స్ట్రైవ్ మోర్ టువర్డ్స్ ఇట్. అలాగే ఈ జనరేషన్ అనేది నాది వచ్చి వழுవూరు అర్బాణి, మా వழுవూరు రామయ్య పిల్లైని మా టీచర్ గురువు గారు, తర్వాత సరసామ్మ. అలాంటి నా పర్ఫార్మెన్సెస్ నా స్టూడెంట్స్ ఇప్పుడు చేస్తున్నారు ఎక్కువ, నేను ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం లేదు. స్టూడెంట్స్ చేస్తున్నప్పుడు అందరూ వచ్చి ఆ వழுవూరు బాణి అనేది స్టైల్స్ అంటారు ఇక్కడ, బాణి అనేది అది వచ్చి నువ్వు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు ఇంకా ట్రెడిషనల్. సో ఆ ట్రెడిషనల్ ఇది డీవియేట్ అవ్వకుండా ఇదే నా స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి అలాగే నాట్యరంజ అనే నా డాన్స్ స్కూల్కి ఒక జనరేషన్స్కి వెళ్ళాలని ఇది నా కోరిక. ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేసి ఉంటారు? మోర్ దెన్ 1000 అనుకుంటా అండి. మోర్ దెన్ 1000 అకౌంట్ ఇంకా ఎక్కువే ఉంటుంది అలా వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. అవును, చాలామంది. అవును, నాకు ఎక్కువ అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఒక జస్ట్ ఒక 2 monthsకి వచ్చి ఒక ఐటెం నేర్చుకుని వెళ్ళేవారు కూడా ఉంటారు. ఎన్ఆర్ఐస్ అంతా వస్తారు, అలా కూడా ఉంది. హైదరాబాద్లో బ్రాంచ్ స్టార్ట్ చేసి అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు బిగినింగ్లో బిఫోర్ వెడ్డింగ్ ఇక్కడ మధురాంతకం చెంగల్ పెట్టాను, అక్కడ 2 బ్రాంచ్లు పెట్టి అక్కడ నేర్పించాను. కోయంబత్తూరులో నేర్పించాను కొన్ని రోజులు. ఐ వాజ్ ద లెక్చరర్ ఫర్ మ్యూజిక్ కాలేజ్. తర్వాత చెన్నై ఆఫ్ కోర్స్, తర్వాత హైదరాబాద్. మీకు ఎప్పుడైనా కానీ ఈ డ్యాన్స్ ఫామ్స్ నేర్పించే టైంలలో
ఇప్పుడున్న జనరేషన్ని చూసి అరే తగ్గిపోతుంది అని అనిపిస్తున్న సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మాకైతే మా గురువు గారితోనే ఉండేదాన్ని నేను. మార్నింగ్ 7కి వెళ్తే అటు నుంచి అటే కాలేజు, ఓకే, మళ్ళీ 4కి అటు నుంచి అటే డాన్స్ క్లాస్, మళ్ళీ నైట్. ఆయన సాటర్డే సండే అయితే నేను మార్నింగ్ 7కి వెళ్తే నైట్ ఇంటికి రావడం 10, 11కో. ఇంట్లో గెస్ట్లు వచ్చారు, ఏది వీళ్ళలేదు, ఏమీ చెప్పలేము ఆవిడకి. అమ్మో చాలా కోపం వస్తుంది. ఇంకా ఆవిడతోనే ఐ యూస్ టు లివ్ విత్ హర్. ఓకే. గురుకుల వాసం అంటారు. మా టీచర్ ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ గురువు అడుగు రామయ్య పిల్లయిదరా అలాగే నేర్చుకున్నారు గురుకుల వాసం ఉండి. కానీ ఓవర్బీడ్ మా వచ్చినప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పెరిగేది, బట్ వీకెండ్స్ అలా ఉండేదాన్ని. ఇప్పుడు జనరేషన్స్ కానీ వాళ్ళని బ్లేమ్ చేయలేమండి, పియర్ ప్రెషర్ అలా ఉంది. ఓకే. మీరు ట్యూషన్లు ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, నాకు స్టూడెంట్స్ వస్తారు కదా ఫస్ట్ స్టాండర్డ్, ఒకరోజు ఖాళీ ఏంటంటే కరాటే అంటారు, పెయింటింగ్ అంటారు, డ్రాయింగ్ అంటారు, ఇంకేదో క్లాస్, అబాకస్, మ్యాథ్స్, అన్నిటికీ ట్యూషన్. మొన్న అమ్మాయి చిన్న అమ్మాయి నిమిషాన్ని జాయిన్ అయింది నాకు. ఆ అమ్మాయి మామూలు క్వార్టర్లీ ఎగ్జామ్స్కే లీవ్ చేస్తుంది. ఇప్పుడైతే డాన్స్ క్లాస్ వీక్లీ ట్వైసే, ట్వైస్ అంతే, 8 classes a month. దానికి 1 hour ఇన్ ది ఈవినింగ్. దానికే లేదండి, ఏ క్లాస్ మీ అమ్మాయి అండి? 2nd class. ఎగ్జామ్ ఉంది రేపు, రాలేదు క్లాస్కి. 2nd class అమ్మాయికి. సో పిల్లల్ని బ్లేమ్ చేయలేము. అండ్ పేరెంట్స్ ఆల్సో గివ్ దెమ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ కదా. సో స్లోగా అది లూజ్ అవుతుందేమో నా ఉద్దేశం. బట్ సీరియస్గా కమిటెడ్గా తీసుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో దేర్ ఇస్ అ బ్యాలెన్స్. ఇలాగూ ఉన్నారు, అలాగూ ఉన్నారు. కానీ అంటే కొంతమంది పేరెంట్స్ సైడ్ నుంచి కూడా వింటున్న వాదన, ఇది నేను కరెక్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. ఏంటంటే దానికి కరెక్ట్ అయిన సమాధానం అనేది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే పేరెంట్స్ అరే డ్యాన్స్ నేర్చుకుంటే ఏమొస్తూ ఉంటుంది అంటే ఇందులో డబ్బులు ఉండదు, లేకపోతే ఫ్యూచర్ ఉండదు అని ఇలాంటి వాళ్ళు కొంతమంది అనే వాళ్ళకు యాజ్ ఏ గురువుగా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే డెఫినెట్లీగా ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్ అండి. ఓకే. ఇప్పుడు ఒక మ్యూజిక్, ఒక వోకల్ కర్ణాటిక్ మనం పాడాలంటే ఒక మంచి సారీయో, చిన్నపిల్లలంటే ఒక పావడ వేసేసుకొని శృతి బాక్స్ పెట్టుకొని పాడొచ్చు. కానీ దీని కాస్ట్యూమ్, మేకప్, జ్యువెలరీ, ఒక అరంగేట్రం చేయాలంటే ఇప్పుడు వెడ్డింగ్ లాగా అయిపోయింది. అరంగేట్రం అంటే మనకి తమిళ్లో అరంగేట్రం అంటారు, రంగప్రవేశం. ఫస్ట్ టైం ఆన్ స్టేజ్. దానికి ఒక చీఫ్ గెస్ట్ ఇద్దరిని పిలుస్తాం, స్టేజ్ బుక్ చేయాలి. ఇప్పుడు దాంతోపాటు డిన్నర్ కూడా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే బంధువులంతా అవుట్ స్టేషన్స్ నుంచి వస్తారు కాబట్టి అది. సో ఇట్స్ బికమ్ లైక్ అ మినీ వెడ్డింగ్. సో ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్. సో దీనివల్ల అంటే మళ్ళీ ఏంటంటే మనం బాగా వర్క్ హార్డ్ చేసి కమిటెడ్గా చేసి మంచి పేరు తెచ్చుకుంటే మాత్రం దెన్ మీకు ఆ పేరు వచ్చిందా, దెన్ వాళ్ళే పిలిచి ఆర్గనైజర్స్ అన్ని ప్రోగ్రామ్స్ పిలిచి ఇస్తారు.